అశోక్ గారు, మనకి ఇప్పుడు లేటెస్ట్గా అంతున్న ఆల్మోస్ట్ మామూలుగా అయితే ఈ పాటికి దాదాపు కౌంటింగ్ పూర్తి అయిపోయే దశ ఉండాలి. బట్ ఇప్పుడు అందుతున్న సమాచారం మమతా బెనర్జీ గారి ప్రకటన కూడా మనం చూస్తే ఈవెన్ నేషనల్ మీడియా చెప్తుంది కూడా 3-4 రౌండ్లే కౌంటింగ్ మెజారిటీ చోట్ల పూర్తయింది. మెజారిటీలు ఎక్కడా కూడా 2000 యావరేజ్గా 1000, 2000, 3000 మించి లేవు. సో కౌంటింగ్ ఇంకా చాలా ప్రాసెస్ ఉందని చెప్తూ ఉన్నారు. ఏంటి మీకున్న సమాచారం, మారే అవకాశం ఉందా? 6th, 7th రౌండ్కు కొన్ని అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలలో 6th, 7th రౌండ్ కూడా నడుస్తుంది. కొన్ని బాగా రిమోట్ ఉన్న ఏరియాలలో, సెన్సిటివ్ ఉన్న ఏరియాలలో 2nd, 3rd నడుస్తుండొచ్చు. కానీ ఆల్మోస్ట్గా 7th రౌండ్ వరకు వచ్చేసింది. ఓకే, మేము ఫస్ట్ ఫేజ్లో ఏదైతే ఎలక్షన్స్ అయినాయి కదా, అందులో మేము 100 చిల్లర్, దాంట్లో 100 చిల్లర్ సీట్స్లలో మేము లీడ్లో. రెండవది ఈ సెకండ్ ఫేజ్ అంతా మమతకు పట్టున్న ప్రాంతం అని చెప్పి అవన్నీ ఏం లేదు, రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం హిందూ పోలరైజేషన్ అయ్యి హిందూస్ మాకు అవుట్ రైట్ ఓట్స్ చేశారు మమతా బెనర్జీకి. మా సుబేందు అధికారి క్లియర్ గా చెప్పారు, అందులో ఎటువంటి ఇది లేదు. అంటే హిందూస్ మాకు ఓట్లు వేస్తున్నారు, ముస్లిమ్స్ వాళ్ళకి ఎట్లు ఓట్లు వేస్తున్నారు అని ఎలక్షన్ రోజు కూడా చెప్పారు. కాబట్టి మాకు మెజారిటీ ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా మెజారిటీ ఉంది. ఇంకోటి, మీరు చాలా సార్లు మీరు చాలా సార్లు ఎస్ఐఆర్ గురించి మాట్లాడారు కదా. నేనేమంటున్నా అంటే ఎస్ఐఆర్ ఏదైతే 27 lakhs ఓట్స్ అంటున్నారు కదా మీరు, అంటే ఎక్కడెక్కడ మెజారిటీ వచ్చింది, వారు గెలిచిన దగ్గర కూడా అంటే ఎక్కడైతే గెలిచారో వాళ్ళు అక్కడ కూడా తీసేసి ఉండొచ్చు. అది పూర్తిగా ఎలక్షన్స్ అయిన తర్వాత ఎవరు గెలిచారు, ఎన్ని ఓట్ల తోటి గెలిచారు, మరి దానికి ఎంత వ్యత్యాసం ఉన్నది, అప్పుడు దాని మీద డిస్కషన్ చేయడమే కరెక్ట్ ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. ఓకే, నగేష్ గారు, లాస్ట్ కామెంట్స్. కౌంటింగ్ ఓన్లీ 2/3, 1/3 అయింది, ఇంకా మోర్ దాన్ 2/3 ఉంది. 3-4 రౌండ్లే ఎక్కువ చోట్ల అయింది, దాదాపు ఇంకా 10 రౌండ్ల పైగా ఉండే అవకాశం ఉంది అంటూ ఉన్నారు. ఫిగర్స్ ఇలాగే ఉంటాయా, ఏమన్నా మారే అవకాశం ఉందా సార్? ఒకసారి అమర్ గారు, లాస్ట్ పాయింట్ ఆఖరిగా గౌరీశంకర్ గారు ఒకటి చెప్పండి. తమిళనాడులో మళ్ళా అన్నాడీఎంకే డిఎంకే మధ్య 1 సీటే తేడా ఉంది. డిఎంకే 61 స్థానాల్లో లీడ్లో ఉంది, అన్నాడీఎంకే 62. కనీసం అధికార పక్షం 2వ స్థానానికన్నా పరువు నిలబెట్టుకున్న అవకాశం ఉందా? తమిళనాడు ఎంత కౌంటింగ్ అయిందో మనకు తెలియదు. వాట్ ఈజ్ యువర్ గెస్? అంత ఇప్పుడైతే కనపడలేదండి, చెప్పలేదు. ఇంకా మనకి ఇంకా ఫైనల్ గా రిజల్ట్స్ వచ్చినాక మనకు తెలుస్తుంది. కానీ డిఫరెంట్ గా టీవీకే మాత్రం టీవీకే నో డౌట్, టీవీకే 111కి వచ్చాడు ఆయన. ఇంకా పెరుగుతున్నాయి. అన్నాడీఎంకే తగ్గినాయి, మనకి గత గంట నుంచి అన్నాడీఎంకే తగ్గి కొంతమేర డిఎంకే పెరిగినాయి. అది నేను అందుకు అడుగుతున్నాను. అదే డిఎంకే మొదటి నుంచి యాక్చువల్లీ డిఎంకేనే వస్తుంది అనుకున్నారు అందరూ. అన్యూయంగా టీవీకే యాక్టర్ విజయ్ టీవీకే వచ్చేసింది వాళ్ళు. అండ్ ఐ థింక్ ఇంకా పెద్ద గ్రోత్ ఏమో అయ్యే స్కోప్ అయితే నాకు కనపడలేదు.